స్వర్ణలత బోనాల జాతరకు సంతోషంగా సాకల్ పోసి బాగా చేశారు. ప్రతిసారి చేసినట్టే ఈసారి కూడా పొరపాటు చేశారు. ప్రతి సంవత్సరం చెప్తున్నా నా బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను, నా పూజలు అన్ని సక్రమంగా జరిపించాలి, వేల రాసులు నేను రప్పించుకుంటున్నా, నాకు రక్తం బలి ఇవ్వడం లేదు, మీరు మాత్రం ఆరగిస్తారు, నాకు మాత్రం ఇవ్వడం లేదు, నాకు సరిగ్గా పూజలు చేయకపోతే రక్తం కక్కుకొని చేస్తారు, నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు, అందుకే మరణాలు పెరుగుతున్నాయి, నేను అస్సలు ఆ విషయంలో అడ్డుపడను, నాకు రక్తం బలి కావాలి, నన్ను కొలిచే వారికి నేను ఎప్పుడు తోడుగా నిలబడతాను, రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, అగ్ని ప్రమాదాలు బాగా జరుగుతాయి, ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురుస్తాయి, 5 వారాల పాటు నాకు పూజలు సాకపోసి ఆనందపరచాలి, నాకు రక్తం చూపించండి, లేకపోతే అల్లకల్లోలం జరుగుతుంది, నా రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారంటూ భవిష్యవాణి చెప్పారు. తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి, పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాకు. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటిగా నాకు ఎట్టి విధంగా నాకు ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి, నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను. అమ్మా, నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీళ్ళు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టి నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి. నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి. నువ్వు కేవలం ఇంత తీయటి భోజనం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి. నీ పూజలన్నీ తప్పకుండా చేయిస్తాం. అదేవిధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కు తల్లి. తప్పనిసరిగా చెప్తా. ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపేయండి. నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను. వాళ్ళక్క కొల్లారి కాదు, గ్రామం మొత్తం సంచారం చేస్తాను. అయ్యో, అంతటి ఉగ్రసుఖం వద్దు తల్లి. చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది. అయినంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం ఆగను బాలక. ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటు, ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను నేను.